సో ఓవరాల్గా 16,000లో ఈ ఫోన్ అయితే లాంచ్ అయింది. కార్డ్ డిస్కౌంట్తో 15,000లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే సో పోకోతో మీకు ఇంతకుముందు ఏం చేయదు అనుభవాలు లేకపోతే అయితే వెల్కమ్ టు పోకో X6 నియో రివ్యూ. సో ఇదైతే రిటైల్ యూనిట్ నేనైతే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను ఫస్ట్ సేల్లోనే. సో దీన్ని అయితే వీళ్ళు 16,000కి లాంచ్ చేశారు. 8GB RAM 128GB వేరియంట్. నాకు బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని 14,999కి అయితే వచ్చింది. ఆ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ని మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ మొబైల్లో ప్రోస్ ఉన్నాయి, అలాగే కాన్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు ఓవర్ వ్యూ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. ఎందుకంటే నేను సపరేట్గా అన్బాక్సింగ్ చేయను. మరి నేనే ఫస్ట్ అయితే మాత్రమే అన్బాక్సింగ్ చేస్తాను. అదర్వైజ్ అన్బాక్సింగ్స్ అన్నీ చూసే ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్, అందుకోసమే నేను సపరేట్గా అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టాను. ముందుగా బాక్స్ కంటెంట్స్ చూస్తే బాక్స్లో మొబైల్, పేపర్ వర్క్ అండ్ 33W చార్జర్, Type-C కేబుల్, సాలిడ్ TPU కేస్, క్వాలిటీ అయితే బాగానే ఉంది అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ మనకి పవర్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది అండ్ పైన వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, హైబ్రిడ్ స్లాట్, అంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్ముల్ని మాత్రమే యూజ్ చేయొచ్చు. అండ్ బాటంలో ప్రైమరీ మైక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది అండ్ టాప్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు, చాలా మంచి విషయం. అండ్ IR బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఒకవేళ మీకు డీటెయిల్ స్పెసిఫికేషన్స్ తెలియకపోతే స్క్రీన్ పై అయితే డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. సో ఫస్ట్ ప్రోస్ అండ్ ఉండాల్సినట్టుగా ఉన్న విషయాల గురించి అయితే మాట్లాడుతున్నాం. డిజైన్ అయితే ఈ ఫోన్లో నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఈ బడ్జెట్ సెగ్మెంట్ పోకో ఫోన్స్లో బ్లాక్ కలర్లో ఇచ్చేవాళ్ళు, చూడడానికి అంత బాగా కనబడకపోతుండే. బట్ దీంట్లో మాత్రం సేమ్ కలర్కి మ్యాచ్ అయ్యేలా, ఫోన్ కలర్కి మ్యాచ్ అయ్యేలా కెమెరా మాడ్యూల్ అయితే ఇచ్చారు, చూడడానికి బాగుంది. పర్టికులర్గా ఈ కలర్ ఫ్లిప్కార్ట్ పేజ్లో ఉన్న ఇమేజ్తో పోలిస్తే రియల్ లైఫ్లో ఇంకా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి సో ప్లాస్టికే మెటే ఫినిషింగ్తో ఇచ్చారు, ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే పడట్లేదు. అండ్ ఓవరాల్ ఈ కెమెరా మాడ్యూల్ కూడా చూడడానికి బాగానే ఉంది, ఈవెన్ దో అండర్ 15,000 వచ్చినా కానీ. అండ్ ఫ్రంట్ డిజైన్ అయితే సో నిజానికి ఎక్సలెంట్ అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే బెజల్స్ అయితే అసలు ఒక మిడ్ రేంజ్ అండర్ 15,000 ప్రైస్ రేంజ్ ఫోన్లో అయితే లేదు, చాలా అంటే చాలా థిన్గా ఉన్నాయి. సో జనరల్గా బాటంలో చిన్న అయితే థిక్గా ఉంచుతుంటారు సో 15,000 సెగ్మెంట్లో. బట్ ఇది కూడా మొత్తం యూనిఫామ్ బెజల్స్, 4 వైపులా సిమిలర్ సైజ్ బెజల్స్, అవి కూడా చాలా థిన్గా ఉన్నాయి. సో ఫ్రంట్ డిజైన్ అండ్ బ్యాక్ డిజైన్ రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ, ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగానే ఉంది. సో ఎక్కడ కూడా మనకి సో 15,000 ప్రైస్ రేంజ్ మొబైల్లో అనిపించదు. ఈవెన్ దో 20-25,000 ఈ మధ్య నేను రివ్యూ చేసిన చాలా మొబైల్స్ని ఇన్ హ్యాండ్ ఫీల్ ఎలా ఉందో అలాగే ఉంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే సాటిస్ఫైయింగ్. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది, అంత హెవీ వెయిట్ లేదు. సో కొంచెం పెద్దగా అనిపిస్తుంది, చిన్న చేతులు ఉన్న వాళ్ళకి మాత్రం మాదిరిగా ఇబ్బంది అనిపించవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే కూడా ఈ మొబైల్లో చాలా బాగుంది. 6.67 ఇంచ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది అండ్ షార్ప్గా ఉంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. 1000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది అండ్ 1920 PWM డిమ్మింగ్తో వస్తుంది. లో లైట్లో కూడా మనకి ఫ్లిక్కరింగ్ అయితే చాలా వరకు అయితే రిడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే HDR సపోర్ట్ అయితే లేదు. యూట్యూబ్లో కానీ మీరు వేరే యాప్స్లో కానీ HDR ప్లేబ్యాక్ అయితే చేయలేరు. అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్లో ఫుల్ HD రెజల్యూషన్లో అయితే మీరు వీడియోస్ని ప్లే చేయొచ్చు. ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ సౌండ్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్స్ తోటే వస్తుంది. డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ దో సింగిల్ స్పీకర్ అయినా కానీ చాలా లౌడ్గా ఉంది. బట్ డ్యూయల్ స్పీకర్స్ ఇస్తే బాగుండేది. ప్రీవియస్లీ వీళ్ళు ఈ సెగ్మెంట్లో ఇచ్చారు, బట్ ఈసారి 15,000 రేంజ్లో తీసుకొచ్చినా కానీ డ్యూయల్ స్పీకర్ అయితే లేదు. బట్ సింగిల్ స్పీకర్ అయినా లౌడ్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంది. పెద్ద కంప్లైంట్ చేయడానికి అయితే లేదు. కావాలంటే మీరు ఒకసారి శాంపిల్ని ఇక్కడ వినొచ్చు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో చాలా బాగుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. TSMC మ్యానుఫ్యాక్చర్డ్ 6nm ప్రాసెసర్. సో పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా ఉంది. సో మాదిరి క్యాజువల్ ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ అండ్ లైట్ వీడియో ఎడిటింగ్ లాంటివి చేయొచ్చు. అండ్ AnTuTuలో 4,50,000 పైనే స్కోర్ చేసింది. అండ్ థ్రోట్లింగ్ టెస్ట్ కూడా చేశాను, అరౌండ్ 81 to 86 వరకు అయితే స్టేబుల్గా అయితే ఉంది. సో పెద్ద మనకి ఆరెంజ్ ఎల్లో అయితే లేదు, గ్రీనే ఉంది ఆల్మోస్ట్గా. థ్రోట్లు అయితే అవ్వడం లేదు. సో హైలీ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ కాదు కాబట్టి సో మనకి ఎలాంటి అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ కూడా ఈ మొబైల్లో అయితే లేవు. అండ్ గేమింగ్ చేయొచ్చా అంటే గేమింగ్ అయితే క్యాజువల్ గేమింగ్, సో లో సెట్టింగ్స్లో అయితే COD అలాంటి BGMI లాంటివి అయితే ఆడుకోవచ్చు. బట్ హెవీ గేమింగ్ చేస్తాం, ఎక్కువ యాప్స్ని లోడ్ చేసి స్ట్రెస్ చేస్తామంటే మాత్రం సో బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్స్ ఉన్నప్పుడు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. అదర్వైజ్ 8GB RAM కావడం వల్ల సో పర్లేదు,
చాలా యాప్స్ని అయితే ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా డీసెంట్గానే ఉంది. సో వీళ్ళు ఇవ్వడమే 8GB ర్యామ్తో ఇచ్చారు. ఎలాంటి మేజర్ ఇష్యూస్ అయితే లేవు పర్ఫార్మెన్స్ అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ పరంగా. అండ్ ఇంకా రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ 80 to 80% పీపుల్కి సెట్ అయ్యే పర్ఫార్మెన్స్. బట్ మీరు ఇంకా హెవీగా యూజ్ చేయాలి, ఇంకొంచెం హెవీ గేమింగ్ అండ్ హెవీ టాస్క్ చేయాలంటే ఇంకో 2-3 వేలు ఎక్కువ పెట్టుకుంటే 18,000లో iQOO Z9 Vivo T3 కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని వస్తాయి కదా, అవి మీకు పర్ఫార్మెన్స్ పరంగా దీనికంటే బెటర్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇందులో కెమెరాస్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. సో మనకి Samsung M34తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువైనా సో ఇది ఆఫర్ చేస్తున్న రిమైనింగ్ స్పెక్స్కి మాత్రం బాగుంది. ఎందుకంటే M34లో కెమెరా తప్పితే రిమైనింగ్ చాలా మైనస్లు ఉన్నాయి, అది వేరే విషయం. బట్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూస్తే 108MP మెయిన్ సెన్సార్ అండ్ 2MP సెన్సార్ అయితే ఉంది. సో 2MP యూజ్లెస్, ఇవ్వకుండా బాగుండేది. అండ్ ఫ్రంట్ 16MP కెమెరా. సో బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ చూస్తే డే టైంలో అయితే డీసెంట్గా ఉంది. కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవుతుంది, కొన్నిసార్లు డైనమిక్ రేంజ్ అయితే సరిగా ఉండడం లేదు. మరీ హార్ష్ లైట్లో కాకుండా కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడు మాత్రం మంచి ఇమేజెస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా ఇందులో 2x 3x ఇమేజ్ని కూడా మనం డిజిటల్ జూమ్ చేసి అయితే తీసుకోవచ్చు. సో బాగానే ఉన్నాయి. మరీ జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి 2x 3x మోడ్లో. అదర్వైజ్ 1x మోడ్లో చాలా మంచి ఇమేజెస్ అయితే వస్తున్నాయి, షార్ప్గా ఉన్నాయి. కలర్స్ కూడా మరీ ఓవర్ సాచురేటెడ్ కాకుండా సో న్యాచురల్కి దగ్గరగా అయితే ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. సో ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగానే ఉంది. సో మరి బ్యాక్ సైడ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ లైటింగ్ ఉంటే కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూ ఉంది. అదర్వైజ్ బ్యాక్ సైడ్ డీసెంట్ కెమెరా ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా సో మీరైతే శాంపిల్స్ చూడొచ్చు, బాగానే వస్తున్నాయి. బట్ సేమ్ బ్యాక్ కెమెరా లాగే కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూ అయితే ఉంది. అండ్ డైనమిక్ రేంజ్ కూడా ప్రాపర్గా ఉండడం లేదు. ఆబ్వియస్లీ లో లైట్లో బడ్జెట్ ఫోన్ కాబట్టి యావరేజ్గానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా సో మాక్సిమం మనం 1080p వరకే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపిల్స్ కూడా మీరైతే స్క్రీన్ పై చూడొచ్చు, క్వాలిటీ అయితే పర్వాలేదు. ఓవరాల్గా కెమెరా కోసమే కన్సిడర్ చేయొచ్చా అంటే లేదు, కెమెరా M34 బెటర్. బట్ ఇది ఆఫర్ చేస్తున్న రిమైనింగ్ విషయాలను చూస్తే మాత్రం డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. సో 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 33 వాట్ ఛార్జర్ బాక్స్లో వస్తుంది. సో మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నియర్లీ 2 hours అయితే పడుతుంది. అండ్ ఈజీగా 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మరీ హెవీ యూజర్ అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంకోసారి ఛార్జింగ్ పెట్టాల్సి అయితే వస్తుంది. సో ఎక్సలెంట్ బ్యాటరీ కాదు, అలా అని యావరేజ్ కూడా కాదు, డీసెంట్ బ్యాటరీ లైఫ్. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, 7 5G బ్యాండ్స్ ఉంటాయి, 5G కనెక్టివిటీ కూడా బాగుంది. అండ్ సెన్సార్స్ ఏవి స్కిప్ చేయలేదు. ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా బాగానే వర్క్ చేస్తుంది, ఫిజికల్ ప్రాక్సిమిటీ అయితే కాదు. అండ్ గైరో సెన్సార్ కూడా BGMIలో బాగానే వర్క్ చేస్తుంది, పర్వాలేదని అయితే చెప్పొచ్చు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఈ ఫోన్ Android 13 MIUI 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 2+3 years అప్డేట్స్ ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనకు తెలిసింది MIUI అంటే కస్టమ్ యూఐస్లో ఉండే అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ యాప్ లాక్, యాప్ హైడ్, డ్యూయల్ యాప్, సైడ్ డాక్, స్క్రీన్ మిర్రరింగ్, స్క్రీన్ రికార్డింగ్, స్ప్లిట్ స్క్రీన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ యానిమేషన్, ఆల్బమ్లో ఫొటోస్ను లాక్ చేయొచ్చు. ఇలా అన్ని రకాల కస్టమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి బాగున్న విషయాలు, ఉండాల్సినట్టుగా ఉన్న విషయాలు. ఇప్పుడు కాన్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ కాన్, ఇది 2024లో Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. Android 14 ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు 2+3 years ఇస్తే సో 14 అంటే 2 అంటే 15-16 వరకు వస్తుండే. బట్ 13 ఇవ్వడం వల్ల సో 14-15 వరకే ఆగిపోతుంది. సో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తే బాగుండేది. అండ్ 3 మేజర్ Android అప్డేట్స్ ఇస్తే ఇంకా బాగుండేదని అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే మనం రెగ్యులర్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూసే అన్ని మొబైల్స్లో ఉండేవే. సో బ్లోట్వేర్ అయితే చాలా ఉంది. బట్ చాలా వరకు మనం బ్లోట్వేర్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అదైతే మంచి విషయం. అండ్ మనం సెటప్ చేసేటప్పుడే పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఆఫ్ చేసుకుంటే మనకి సో యాప్స్కి సంబంధించిన యాడ్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయితే రావు. నేనైతే సెటప్ చేసేటప్పుడే ఆఫ్ చేశాను, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింగిల్ స్పీకర్ తోట వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో ఇస్తే బాగుండేది, ఎందుకంటే వీళ్ళు లాంచ్ ప్రైస్ 16,000. సో ఈ ప్రైస్ రేంజ్లో పోకోనే ఇంతకుముందు చాలా మొబైల్స్లో డ్యూయల్ స్పీకర్స్ని ఇచ్చింది. బట్ ఇది మాత్రం సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది. సో ఓవరాల్గా 16,000లో ఈ ఫోన్ అయితే లాంచ్ అయింది. కార్డ్ డిస్కౌంట్తో 15,000లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే సో మీకు బెస్ట్ డిస్ప్లే కావాలి 15,000 ప్రైస్ రేంజ్లో, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో కావాలి. అండ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, అండ్ డీసెంట్ కెమెరాస్ ఉండాలి, అండ్ బ్యాటరీ లైఫ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకుంటే, అండ్ డిజైన్ మెయిన్గా థిన్ బెజల్స్తో ఒక మొబైల్ కావాలి అనుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. అదర్వైజ్ మీకు ఇంకొంచెం పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి, కెమెరాస్ బెటర్గా ఉండాలి అనుకుంటే iQOO Z9 ఒక 3,000 యాడ్ చేస్తే వస్తుంది. iQOO Z9తో పాటు Vivo T3 ఉంది, ఇంకొకటి 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో లేదు 15,000 స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే సో పోకోతే మీకు
ఇంతకుముందు ఏం చేయదు అనుభవాలు లేకపోతే అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇంతకుముందు ఉంటుండే పోకోలో మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్, కెమెరా డెడ్ ఇష్యూస్ ఒక 2 years నుంచి అయితే ఈ మధ్య ఎలాంటి కంప్లైంట్స్ రావట్లేదు. బట్ రీసెంట్గా మీరు ఏమైనా చూసి ఉంటే సో ఆ భయం మీకుంటే ఇంకా అది మీ ఇష్టం. అదర్వైజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే 15,000లో డీసెంట్ ఆప్షన్. సో ఇది పోకో X6 నియోతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.